త్వరలో తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేశారు అధికారులు. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే అవకాశం ఉంది. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డులపై సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఆఫీసర్స్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇప్పటికే సివిల్ సప్లై శాఖ రివ్యూలో కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. త్వరలో తెలంగాణలో 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పుడు వస్తున్న రేషన్ కార్డు దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి 1 కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తుంది. గత పాత రేషన్ కార్డులకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తోంది సివిల్ సప్లై శాఖ. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో ముందు వైపు ఫోటో, కార్డ్ నెంబర్, రేషన్ షాప్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ ని వెనక వైపు పొందుపర్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకువచ్చింది. రేషన్ కార్డులని ఫుడ్ సెక్యూరిటీ కార్డులుగా పిలుస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ షాపుల వివరాలతోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకుంటే ఇవి 1 కోటికి చేరుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ సప్లై అధికారులు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీంలను మహిళల పేరు మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తుంది. దీంతో కొత్త రేషన్ కార్డులు హౌస్ హోల్డ్ గా గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారు. బార్ కోడ్ తో రేషన్ కార్డును ఇవ్వాలని ఆలోచిస్తుంది. రేషన్ షాపుల్లో బార్ కోడ్ మిషన్లు పెట్టడంతో నేరుగా ఆన్లైన్ లో బార్ కోడ్ స్కాన్ చేసి బయోమెట్రీతో నెల నెల బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తుంది. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలా లేదా అనే దానిపై చర్చ జరిగింది. అయితే ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల్లో మార్పులు జరుగుతున్నందున ఫోటో లేకుండానూ ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్లీ అందరి నుంచి కుటుంబ ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు టైం పట్టనుండడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండనుంది. అడ్రస్ తో పాటు కార్డు ఏ రేషన్ షాపు పరిధిలో ఉందనే వివరాలు ఉండనున్నాయి.